హలో గైస్, అందరు ఎట్టున్నారు? ఈరోజు పొద్దున లేచేసరికి మా అమ్మ ఆలుగడ్డ అప్పడాలు అయితే రెడీ చేస్తుంది. ఇంకా మా అమ్మ ఒక్కతే చేస్తుంది కదా అని నేను కూడా ఒక చెయ్యి చేసిన అనమాట. సో ఈ ఆలుగడ్డ అప్పడాలని మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకొని స్టోర్ చేసుకుంటాము. వీటిని ముందుగా మంచిగా ఫ్రెష్గా గడుక్కొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఒక సైడ్ అమ్మ అయితే ఆలుగడ్డ అప్పడాలు ఉడకబెడుతుంది. నేను ఇంకా మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే అడిగి తెలుసుకున్నాం. ఈలోపే ఉడకబెట్టడం అయిపోయింది. వీటిని చిన్నగా పైకి తీసుకెళ్ళి ఇలా చీరల్లో కలిసి మంచిగా ఒకదానికొకటి అంటకుండా పైన అయితే పెట్టేసినాము. అలా పెడుతుంటే మా జాను వచ్చి అంతా చిందర బందర చేసి ఆడుకుంటూ సరదాగా కాసేపు అయితే మమ్మల్ని ఆట పట్టించింది అనమాట. అండ్ మధ్య మధ్యలో మాకు కావాల్సినవి తెచ్చిస్తూ హెల్ప్ కూడా అయింది. ఈలోపే ఎండ అయితే దంచుతుంది. ఒక సైడు ఆలుగడ్డ అప్పడాలు ఎండుతున్నాయి, ఇంకో సైడ్ జానుకైతే ఫుల్ ఎండ కొడుతుంది. స్కార్ఫ్ కట్టుకోనికి ట్రై చేస్తుంది, కానీ రాకపోతే మా అమ్మతోనైతే కట్టించుకుంది. అండ్ తర్వాత నెక్స్ట్ డేకి ఫుల్ అప్పడాలు అయితే మొత్తం ఎండిపోయినాయి. సో ఇట్లా వాటిని నూనెలో దేవుకొని అన్నంలో కలుపుకొని ఆరామ్సే తినేయడమే. ఇది మన వీడియో. అలాగ వీడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.